అందరికీ నమస్కారం. మనం ఈ సెషన్లో బ్లాక్ లైన్ అప్లికేషన్ గురించి మనం చూద్దాం. బ్లాక్ లైన్ అప్లికేషన్ అంటే ఏంటి, ఈ బ్లాక్ లైన్ అప్లికేషన్ని మనం ఎందుకు వాడాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. చాలామందికి ఈవెన్ మీరు ఈ ప్రొఫైల్స్ నౌకరీలో కానీ ఆర్ లింక్డ్ఇన్లో కానీ ఇలాంటి ఇంటర్వ్యూ ప్రొఫైల్స్ మీరు చూస్తే ఎస్ఏపి అప్లికేషన్స్తో పాటు బ్లాక్ లైన్ అప్లికేషన్ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఇది కూడా చాలా ఇంటర్వ్యూ జాబ్ పోస్టింగ్స్లో మనం చూస్తూ ఉంటాం. బ్లాక్ లైన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అని చెప్పి. మేజర్గా అసలు ఈ బ్లాక్ లైన్ అప్లికేషన్ మనం ఎందుకు వాడతాము అని అంటే నేను 2 వేస్లో 2 పార్ట్ వీడియోస్గా నేను పోస్ట్ చేస్తాను. సో మనం మేజర్గా ఇనీషియల్గా అంటే లైక్ ఇన్ జనరల్గా బ్లాక్ లైన్ని మనం ఎందుకు వాడతాము అని అంటే జర్నల్ ఎంట్రీ పోస్టింగ్స్ కోసం అండ్ ద సేమ్ వే రీకన్సిలేషన్ పోస్టింగ్స్ కోసం మనం ఈ బ్లాక్ లైన్ అప్లికేషన్ అనేది మనం వాడుతూ ఉంటాం, యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇనీషియల్గా ఫస్ట్ మనం జర్నల్ ఎంట్రీస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎంట్రీస్ ఏ విధంగా మనం బ్లాక్ లైన్ అప్లికేషన్ యూజ్ చేసుకొని మనం పోస్ట్ చేస్తాం అనే దాని గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. రీకన్సిలేషన్ పార్ట్ ఇంకొక వీడియో చేస్తాను. ఓకే, ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్. సో జర్నల్ ఎంట్రీస్ ఏంటి, మనం ఎస్ఏపిలో డైరెక్ట్గా ఎంట్రీస్ అనేది మనం పోస్ట్ చేస్తాం కదా, మళ్ళీ వై దిస్ బ్లాక్ లైన్, ఈ బ్లాక్ లైన్ అప్లికేషన్ మనం యూజ్ చేసి జర్నల్ ఎంట్రీస్ పోస్ట్ చేయడం ఏంటి అని అనుకోవచ్చు చాలామంది. బట్ యాక్చువల్గా చాలా వరకు అంటే కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా ఎంట్రీస్ మనం పోస్ట్ చేయడానికి కొన్ని టీమ్స్ ఉంటాయి, వాటికి డైరెక్ట్ అలాంటి టీమ్స్కి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. బ్లాక్ లైన్ యొక్క నీడ్ అనేది అవసరం ఉండదు, బ్లాక్ లైన్ నీడ్ అవసరం ఉండదు. డైరెక్ట్గా ఎంట్రీస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటారు. కేవలం కొన్ని టీమ్స్కి మాత్రమే బ్లాక్ లైన్ యాక్సెస్ ఉంటుంది. ఎందుకు బ్లాక్ లైన్ యాక్సెస్ ఉండాలి అంటే ఎందుకు త్రూ బ్లాక్ లైన్ ద్వారా జర్నల్ ఎంట్రీస్ మనం పోస్ట్ చేస్తాము అని అంటే సో దానికి ఒక కంట్రోలింగ్ పర్పస్ కోసం అంటే ఎందుకు అని అంటే బికాస్ ఇప్పుడు ఇన్ జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా ఎక్స్పెన్సెస్ ఉన్నాయి అనుకుందాం, వెండర్స్కి పే చేయగా ఇంకా సమ్ అడిషనల్ ఛార్జెస్ కానీ ఇలాంటివి ఏమన్నా మనం బిల్స్ పే చేయాల్సిన నీడ్ ఉంది అనుకుందాం. ఎవ్రీ మంత్ రిపీటెడ్గా అలాంటి బిల్స్ అనేది మనం పే చేయాలి అనుకుందాం, ఎవ్రీ మంత్ రిపీటెడ్గా. సో ఇప్పుడు అలాంటి బిల్స్ ఎంత వచ్చింది, మనం ఎంత పే చేయాలి, ఇలాంటివి మనం పోస్ట్ చేసే ముందు మన క్లయింట్కి కూడా ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయాల్సిన నీడ్ అనేది కొన్ని టీమ్స్కి ఉంటుంది. అలాంటి సినారియోలో ఏంటి, మనం ఇన్ జనరల్గా డైరెక్ట్గా ఎస్ఏపిలో మనం ఎంట్రీస్ పోస్ట్ చేసేటప్పుడు ప్రతిసారి డాక్యుమెంట్ని పాక్ చేసి ఆ డాక్యుమెంట్ని మనం క్లయింట్కి షేర్ చేయడం అనేది అంటే అలా షేర్ చేస్తే వాళ్ళు చెక్ చేసి మన కన్ఫర్మేషన్ ఇవ్వడం ఇదంతా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. సో అందుకోసమని చెప్పి కేవలం అలాంటి టీమ్స్లో కేవలం కొన్ని ఎంట్రీస్ మాత్రమే ఫిక్స్డ్గా ఎవ్రీ మంత్ పోస్ట్ చేయాలి. అవి కూడా కొంచెం ఇంపార్టెంట్ పోస్టింగ్స్ పేమెంట్స్ అనుకోండి. సో అలాంటి సినారియోలో స్ట్రైట్ అవే ఎంట్రీస్ పోస్ట్ చేయకుండా మనము ఈ బ్లాక్ లైన్లో సబ్మిట్ చేస్తాం ఆ ఎంట్రీస్ని. ఏ విధంగా అంటే ఏదైతే మనం ఆ ఎంట్రీ పోస్ట్ చేయడానికి కావాల్సిన సపోర్టింగ్ కానీ, ఇన్వాయిస్ కానీ, డెబిట్ కేజీఎల్, క్రెడిట్ కేజీఎల్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ బ్లాక్ లైన్లో మనం సబ్మిట్ చేస్తే అది అప్రూవల్కి వెళ్తుంది. ఎవరు అప్రూవల్కి వెళ్తుంది అని అంటే స్ట్రైట్ అవే క్లయింట్ అప్రూవల్కి వెళ్ళదు. ఫస్ట్ ఎవరైతే మీ మేనేజర్ ఉన్నారో మీ మేనేజర్ అప్రూవల్కి మీ మేనేజర్ అప్రూవల్కి వెళ్తుంది. వన్స్ వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత క్లయింట్ అప్రూవల్కి వెళ్తుంది. సో క్లయింట్ కూడా అప్రూవ్ చేశాడు ఆ జర్నల్ ఎంట్రీ అనుకోండి, ఇట్ విల్ డైరెక్ట్లీ హిట్ ఇన్ టు ఎస్ఏపి. అంటే ఎస్ఏపికి అండ్ ఎంప్లాయ్కి మధ్య బ్లాక్ లైన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ బ్లాక్ లైన్ అనేది కేవలం కంట్రోలింగ్ పర్పస్ కోసం. ఇప్పుడు ఏదైతే ఇన్వాయిస్ మీరు పోస్ట్ చేశారో అది ఒకవేళ రాంగ్ ఇన్వాయిస్ అనుకోండి, డూప్లికేట్ ఇన్వాయిస్ అండ్ మీరు ఆల్రెడీ పోస్ట్ చేశారు అని అంటే అది క్లయింట్కి తెలియదు కదా. సో ఇలా కంట్రోలింగ్ ఉండాలి. మెయిన్గా ఏవైతే ఒక పర్టికులర్ టీం పోస్ట్ చేస్తుందో సో దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా వాటి మీద రివ్యూ చేయాలి అన్నప్పుడు మనం ప్రతిసారి డాక్యుమెంట్ పోస్ట్ చేసే ముందు పర్మిషన్స్ తీసుకోవడం ఇలా కుదరదు. అందుకోసమని చెప్పి బ్లాక్ లైన్లో మనం సబ్మిట్ చేస్తే అది క్లయింట్ రివ్యూకి వెళ్తుంది. సో క్లయింట్ అప్రూవ్ చేస్తే స్ట్రైట్ అవే ఆ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. ఒకవేళ క్లయింట్ రిజెక్ట్ చేశారనుకోండి
సో ఆబ్వియస్లీ ఆ ఎంట్రీ అనేది ఎస్ఏపికి పోస్ట్ అవ్వదు అండ్ వీ నీడ్ టు గివ్ ద రీజన్ వై మనం రాంగ్ ఎందుకు చేసాం, లేదు అంటే వాళ్ళు రిజెక్ట్ చేసేటప్పుడే ఒక డీటెయిల్ అనేది మెన్షన్ చేస్తారు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు అనేది. సో ఇప్పుడు దానికి మనం క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఇలాంటి యాక్టివిటీ ఎవ్రీ ఎంట్రీకి మనం ఇవ్వాలా అంటే, బికాస్ ఇది మోస్ట్లీ మంత్ ఎండ్ యాక్టివిటీస్కి మాత్రమే హెల్ప్ అవుతుంది. ఎందుకు మంత్ ఎండ్ యాక్టివిటీస్కి ఇది హెల్ప్ అవుతుంది అని అంటే, ఆన్ డైలీ బేసిస్లో ఎవ్రీడే మీరు ఒక 20 or 30 జర్నల్ ఎంట్రీస్ మీరు పోస్ట్ చేయాలి. ఆ 30 జర్నల్ ఎంట్రీస్ని మీరు బ్లాక్ లైన్లో మీరు సబ్మిట్ చేయాలి. అండ్ ఆ 30 జర్నల్ ఎంట్రీస్ని క్లయింట్ అప్రూవ్ చేయాలంటే వాచిపోతుంది కదా, రైట్? సో మేబీ ఇది డైలీ యాక్టివిటీకి వర్కౌట్ అవ్వకపోవచ్చు. కేవలం మంత్లీ యాక్టివిటీ యాజ్ ఎ మంత్ ఎండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంత్లీ వైజ్ ఏవైతే ఎంట్రీస్ మనం పోస్ట్ చేస్తామో అలాంటి యాక్టివిటీస్కి మాత్రమే ఈ ప్రాసెస్ ఉండడానికి స్కోప్ ఉంటుంది. డైలీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఎవ్రీ పర్సన్ డైలీ అట్లీస్ట్ ఒక 5 to 6 or 10 జర్నల్స్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తూ ఉంటారు ఒక పర్సన్. అలాంటిది ఆ టీంలో ఒక 20 మెంబర్స్ ఉంటే ఎన్ని అప్రూవల్కి వెళ్తాయి? క్లయింట్కి ఇంకా కేవలం ఇదే జాబ్ అవుతుంది, కేవలం అప్రూవల్ ఇవ్వడం మాత్రమే డ్యూటీ అయిపోతుంది, రైట్? సో ఇది కేవలం మేబీ మంత్ ఎండ్ యాక్టివిటీ, కేవలం మంత్ ఎండ్ యాక్టివిటీలో అంటే మంత్ ఎండ్లో మనం ఏవైతే జర్నల్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తామో వాటి వరకే ఈ బ్లాక్ లైన్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది ఫర్ ద అప్రూవల్ పర్పస్ కోసం. దీనివల్ల మనకి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు ఇది మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది ఈ బ్లాక్ లైన్ అని అంటే, మోర్ కంట్రోలింగ్. వన్స్ క్లయింట్ దీన్ని అప్రూవ్ చేస్తేనే మనకి ఎంట్రీస్ పోస్ట్ అవుతుంది. లేదు అక్కడ ఏదైనా మనం మిస్టేక్స్ చేసాము, డెబిట్ జిఎల్కి బదులు క్రెడిట్లో ఇచ్చి క్రెడిట్ జిఎల్ బదులు డెబిట్లో ఇచ్చాం అనుకోండి, అది మిస్టేక్. సో అలాంటి సినారియోలో ఏంటి, ఇది ఇన్కరెక్ట్గా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ అది క్లయింట్ కానీ ఆర్ మేనేజర్ కానీ దాన్ని ఈజీగా రెక్టిఫై చేస్తారు, అంటే ఐడెంటిఫై చేస్తారు కదా, రైట్? సో అలా ఐడెంటిఫై చేసినప్పుడు స్ట్రైట్ అవే రిజెక్ట్ చేస్తారు. సో దీనివల్ల ఏంటి అని అంటే మనకి మిస్టేక్స్ జరగడం అనేది తగ్గుతాయి. అండ్ ఆల్సో డాక్యుమెంట్ రివర్సల్స్ అనేవి ఎక్కువ ఉండవు ఎస్ఏపిలో. డాక్యుమెంట్ రివర్సల్ అనేదాన్ని మనం ఎందుకు వాడతాం, ఏదన్నా మిస్టేక్ చేసినప్పుడు ఆ డాక్యుమెంట్ రివర్సల్ చేయడం కోసం మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు అసలు మిస్టేకే జరగనప్పుడు ఇంకా డాక్యుమెంట్ రివర్సల్ అనేది ఉండదు కదా, రైట్? సో ఇలా మోర్ కంట్రోలింగ్ పర్పస్ కోసం బ్లాక్ లైన్ అనేది వాడతాం. కేవలం బ్లాక్ లైన్ అనేది ఒక మీడియం టు పోస్ట్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ఎస్ఏపి, నాట్ ఓన్లీ ఇన్ ఎస్ఏపి, ఎనీ అదర్ టూల్స్ యాజ్ వెల్. వాటికి లింక్ చేయడం కోసం మాత్రమే ఈ బ్లాక్ లైన్ అప్లికేషన్ అనేది మనం వాడతాం. ఓకే, సో నెక్స్ట్ సెషన్లో రీకన్సిలేషన్ పార్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.